శ్రీ గురుభ్యో నమః. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైనటువంటి అక్బర్ చక్రవర్తి. అది కథ పేరు. అదేమిటి అంటే, ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు తీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూశాడు పూర్తిగా. అక్బర్ పాదుషా చూపు వెనక ఉన్నటువంటి అర్థం తెలియక సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు, ఏం మాట్లాడకుండా. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో ఖంగుమని వినిపించింది. ఏమని? సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను 2-3 పదాల్లో ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు. సభలోని వాళ్ళెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఏం సమాధానం చెప్తే పీకల మీదకి ఏం ముంచుకొస్తుందో అని అందరూ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయారు. కొంచెంసేపు గడిచిన తర్వాత అక్బరు బీర్బల్ వైపు చూశాడు. అదే సమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనలో వెతుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు. అప్పుడు వెంటనే అక్బర్ అన్నాడు, బీర్బల్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు బీర్బల్, చిత్తం ప్రభు, సత్యం అసత్యాల మధ్య చేతికున్న 4 వేళ్లే అంతరం, జహాపన అని అన్నాడు. అక్బర్తో పాటు సభలోని వాళ్ళందరికీ ఈ బీర్బల్ సమాధానం వెనుక ఉన్నటువంటి అర్థం అంతరార్థం ఏమీ బోధపడలేదు. అంటే ఏం అర్థం కాల. అప్పుడు అక్బరు ఏమన్నాడు, బీర్బల్, నువ్వేదో సమాధానం చెప్పావు కదా, ఇప్పుడు దాన్ని కొంచెం మరింత వివరంగా చెప్తావా అని అడిగాడు. బీర్బల్ ఏమన్నాడు, తప్పకుండా చెప్తాను ప్రభు. ఏమిటంటే, మహారాజా, కంటికి చెవికి మధ్య దూరం 4 వేళ్లే అని అందరికీ తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది అని వివరించి చెప్పాడు. ఆ బీర్బల్ ఇచ్చిన వివరణకు అక్బర్తో పాటు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైనటువంటి అక్బర్ చక్రవర్తి అతనిని 1000 బంగారు నాణాలతో సత్కరించాడు. అంటే ఎటువంటి క్లిష్టమైన సమస్య వచ్చినా కూడా, క్లిష్టమైన ప్రశ్న వేసినా కూడా దానికి తగు రీతిలో సమాధానం చెప్పగలిగేటటువంటి తెలివితేటలు కలిగిన వాడు బీర్బల్. చూసారా ఎంత చక్కగా చెప్పాడో ఆన్సరు. అది బీర్బల్ యొక్క తెలివితేటలు. అందుకే అక్బరు వదులుకోలేకపోయాడు బీర్బల్ని, తను కూడా ఉంచుకున్నది అందుకే అన్నమాట. అంత గొప్ప తెలివితేటలను ప్రదర్శించేవాడు బీర్బల్. అతను లేకుండా ఉండలేకపోయేవాడు అక్బర్ చక్రవర్తి. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అవినాభావ సంబంధం అటువంటిదన్నమాట. బాగుంది కదండి కథ. ఇవన్నీ కూడా పిల్లలకి అందరికీ కూడా చెప్పండి, చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది వాళ్ళకి చిన్నప్పటి నుంచే కథల రూపంలో చెప్పినట్లయితే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. తదనుగుణంగా వాళ్ళు భవిష్యత్తులో ప్రవర్తించే అవకాశం ఉంటుందన్నమాట. అటువంటి అద్భుతమైన కథలు మనవి. కనుక మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి ఉంటాను. స్వస్తి.